మీట్‌లో తప్ప ఎక్కడైనా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్నా, యలహంక ప్యాలెస్‌లో ఉన్నా, ఈవెన్ లోటస్ పాండ్‌లో ఉన్నా సరే గాని, ప్రజలకి చేసిందేముందండి? ప్రెస్ మీట్‌లు పెట్టడం తప్ప అసెంబ్లీకెళ్ళి ప్రశ్నించినటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా. పులివెందుల అసెంబ్లీకెళ్ళి నియోజకవర్గం ప్రశ్నించడం రాష్ట్రమంతా కాదండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటదంటారు మీకు తెలుసు కదా! జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ జనాల్లోకి వెళ్తే ఆ జగన్మోహన్ పరిస్థితి ఎలా ఉంటదో మీకు తెలుసు కదా! ఆయన పాదయాత్ర స్టార్ట్ జగన్ చేయబోతున్నారు. మీ పరిస్థితి ఏంటంటారు? ఆయన పాదయాత్రలు చూసేసారండి ప్రజలు 2 సార్లు చూసారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మళ్ళీ చెప్పులు అరిగిపోవడం తప్ప, ప్రజలకి విసుగు చెప్పించడం తప్ప, ఆయన పాదయాత్ర ఆల్రెడీ ప్రతిపక్ష నేతగా అవకాశం ఇచ్చారు. తర్వాత అధికార పక్షంలో కూర్చోబెట్టారు. అయినా సరే గాని హెలికాప్టర్‌లేసుకొని తిరిగాడు. లేకపోతే ప్రతిపక్ష హోదా ఇచ్చి కూర్చోబెట్టినప్పుడు నేను మళ్ళీ సీఎం అయితేనే వస్తాననేసేసి రోడ్లు పట్టుకొని తిరిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత అధికారం ఇచ్చాక పరదాలు కట్టుకొని తిరుగుతూ ప్రజల మధ్య ప్రజా సమస్యలు తీర్చుకోవడం జరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 11 ఇచ్చారు. ఇప్పటికైనా కళ్ళు తెరుస్తాడేమో, ఇప్పటికైనా ప్రజల తరపున పోరాటం చేసి ప్రజలకి న్యాయం చేస్తారేమో అని ఆ అనుకుంటే మాటకొస్తే ఎళ్లి కృష్ణవేణి గారు బెంగుళూరులోనో ఒక ఎలహంక క్వెషన్ మిమ్మల్ని ప్యాలెస్‌లోనో అడగాలి. కూర్చున్నటువంటి పరిస్థితి. ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు మనం ఏ రకంగా పరిపాలన చేస్తున్నాం వాళ్ళకి కూడా వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాళ్ళు కూడా రోడ్లు పట్టుకుని వెళ్ళారు. ఆయన కూడా అలాగే ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఇప్పుడు రోడ్ల మీదకి వెళ్ళట్లేదుగా, పాలన మీద వాళ్ళు కూడా ఫోకస్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు గారు గత ఐదేళ్ళలో అలాగే చేశారు అనుకోవచ్చు కదా, వాళ్ళు చెప్పే దానిలో వాస్తవం లేదంటారా? వాళ్ళ చెప్పే దాంట్లో వాస్తవం ఉండడానికండి. ఇవాళ లక్ష్మణ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారు. నా ఈవెన్ నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఏ రకంగా పరిపాలన అంటే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీరుస్తున్నారన్నది కూడా ఇటు ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎలా సమీక్షిస్తూ మానిటరింగ్ చేస్తున్నారన్నది ప్రజలందరూ చూస్తారు. మీకెందుకని మా ఎగ్జాంపుల్ చెప్తాము. మా ఎమ్మెల్యేలు ఆఫీసులకెళ్ళి చూడండి. అంటే అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడో, అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు లేనప్పుడో, మా ఎమ్మెల్యేలు పనిచేస్తున్నటువంటి ఆఫీసులకెళ్ళి చూడండి. అక్కడ ప్రజలు ఏ విధంగా వచ్చి వాళ్ళ సమస్యలను తీర్చుకుంటున్నారు, ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారన్నది తెలుస్తుంది. అలాగే మా ఎంపీల ఆఫీసులకొచ్చి చూడండి. ఏ విధంగా ప్రజలొచ్చి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరానికి కూడా ఎలా వచ్చి ఆ పనులు ప్రభుత్వ పనులు చేయించుకుంటున్నారన్నది క్లియర్‌గా అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకొని ప్రజా సమస్యలు సో పరిష్కరించే దిశగా ఎప్పుడు జగన్మోహన్ విమర్శలన్నిటి రెడ్డి గారు కృష్ణవేణి గారు ప్రోత్సహించారా? విమర్శలన్నిటికీ చెక్ పెడుతూ ఇక్కడి నుంచి ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు, పవన్ గారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు, నలుగురు కూడా హైదరాబాద్లో మరి మకాం మార్చడం ద్వారా ఇప్పుడు ఈయన ఎవరు కూడా ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకునే అవకాశం లేకుండా ఈ ఆరోపణలు అయితే జనాలకి ఇక ఈ ఆరోపణ నుంచి విముక్తి కలుగుద్ది అనుకోవచ్చా ఒకరి మీద ఒకరు? లక్ష్మీనాథ్ గారు నేను ఒక మాట చెప్తానండి. ఈ విమర్శలు చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు గాని, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటున్నారన్నది ఎప్పుడు విమర్శించలే. వాళ్ళు విమర్శించినప్పుడు మాత్రమే దానికి కౌంటర్ గా సమాధానం చెప్పడం జరుగుతుంది తప్ప, ఆయన ఎక్కడుంటే మాకు ఒరిగేదేముందండి? అసెంబ్లీకే రాడు. ఇక్కడేమో పులివెందుల ప్రజలు ఏమైనా ఎమ్మెల్యేగా గెలిపించారంటే అక్కడ ప్రజా సమస్యలు తీర్చేటువంటి పని. వీళ్ళు మా ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని క్వెషన్ చేస్తూ ఉంటారు. మా ఉప ముఖ్యమంత్రి గారిని, మా ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నటువంటి సమస్యలకు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి కానీ ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నారా గెలిచిన తర్వాత? ఈయన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు ఓకే. కానీ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు అందుబాటులో ఉన్నారా? అంటే ఇక్కడే విశ్వాసం కోల్పోయినట్టు కదండి. 11 ఇచ్చినా కూడా వీళ్ళకి అనవసరమే. రైట్. 11 ఇచ్చినా సరే గాని పని చేయరు. 40% ఓటు బ్యాంక్ అని డప్పు కొట్టుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఏదైనా అధికార పార్టీ ఉంది అంటే గనక అంత అవగాహన లేనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. మళ్ళీ ఇదే పార్టీ అధికారంలోకి వచ్చేస్తదేమో అన్న ఆలోచన కూడా కొంతమంది ప్రజల్లో ఉంటది. అభద్రతాభావం కూడా. ఆ విధంగా వచ్చినటువంటి ఓటు బ్యాంక్ తప్ప, ఆ ఓట్ బ్యాంక్ ఈ రోజు లోకల్ బాడీకెళ్తే 20% కూడా ఉండదు సార్. ఆ 11 పేరు పెట్టినందుకు ఆ 11% పడిపోయేటువంటి పరిస్థితి ఉంది గ్రౌండ్ లెవెల్ అయితే. రైట్ కృష్ణవేణి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. నేను మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి.
లక్ష్మణరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్కి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఆయన షిఫ్ట్ అయిపోతున్నారన్న వార్త వస్తుంది. దీనిలో వాస్తవం ఉందంటారా? ఒకవేళ షిఫ్ట్ అయితే ఇక్కడి నుంచి అందరు రాజకీయ నాయకుల అధినేతలు కూడా విమర్శలు ఆగిపోయే అవకాశం ఉందంటారా? ఏమంటారు మీరు? లక్ష్మణరావు గారు అలాగే ప్యానెల్ ఉన్న సభ్యులకి టీఎన్టీవీ హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ షిఫ్ట్ అయింది ఉంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి హైదరాబాద్లో నివాసం ఉంది, బెంగళూరులో నివాసం ఉంది, తాడేపల్లిలో నివాసం ఉంది. సో ఆయన ఎక్కడైనా వెళ్తారు, ఎక్కడి నుంచి అయినా వస్తారు. నా సోదరి టీడీపీ నుంచి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి హైదరాబాద్లో ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ప్యాలెస్ ఉంది. సరే, మీరు ప్యాలెస్ అని చెప్పడంలో తప్పులేదు, మాట్లాడండి. ప్యాలెస్ అంటే మంచిదే కదా. 2500 చదరపు గజాలలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఇల్లు ప్యాలెస్ అని చెప్తా ఉన్నారు. మరి 15,000 చదరపు గజాల స్థలంలో ఉన్నటువంటి ఇంటిని ప్యాలెస్ అంటారా, రేకుల షెడ్ అంటారా, ఊరుగుడిసె అంటారా? చంద్రబాబు నాయుడు గారిది మీరే సమాధానం చెప్పాలా. తాడేపల్లిలో ఇప్పుడు కడుతున్నటువంటి కొత్తగా ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కడతా ఉన్నారో 25,000 చదరపు గజల్లో కట్టినటువంటి ఇంటిని రేకుల షెడ్ అంటారా, పురుగు గడిసి అంటారా, లేకపోతే ఇంకేమని అంటారా? దానికి మీరు సమాధానం చెప్పాలి. అదే తాడేపల్లిలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4,500 చదరపు గజల్లో కట్టిన దానికి ప్యాలెస్ అంటారా? దానికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మేము 4,500 2,500 కట్టిన ప్యాలెస్ లా కనబడితే 15,000 చదరపు గజాలు 25,000 చదరపు గజాల్లో కట్టినటువంటి మీ ఇంటి నిర్మాణాలని మీ ఇండ్లని ఏమంటారు? దానికి టీడీపీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వీకెండ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీకెండ్ పాలిటిక్స్ అని అన్నారు, వీకెండ్ లీడర్స్ అని అన్నారని. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కానీ ఇప్పుడు కానీ సరే, తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు ఉన్నారు లిస్ట్ తీయండి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు ఇదే తాడేపల్లి నుంచి ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని రోజులు ఉన్నారు లిస్ట్ తీయండి ఒకసారి బయటికి. వాళ్ళు ఎక్కువ రోజులు ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ రోజులు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు 2024లో మేము అధికారం కోల్పోయిన తర్వాత వారానికి 4 రోజులు ఇక్కడ ఉంటాం, 2 రోజులు 3 రోజులు అక్కడ బెంగళూరులో ఉంటూ ఉన్నారు. ఎందుకంటారు మీరు ఎందుకంటారు? వినండి. కాదు సార్, ఉండకూడదా? ఎందుకంటారు అలా? ఉండకూడదా? అధికారంలో పని ఉంది కాబట్టి అక్కడ ఉన్నారు, ఇప్పుడు పని లేదు అనుకుంటున్నారు. వినండి సార్. కాదు సార్, ఆయన ఇష్టం అండి, ఆయన ఎక్కడైనా నివసిస్తారో. ఓకే, మీరెవరు అంటున్నా? రైట్, మీరెవరు అంటున్నా? సో ఎవరైనా ఎక్కడైనా నివసించే వినండి. మీరు ఒక్క మాట చెప్తూ వినండి. కాదు సార్, మీరు చెప్తూ వినండి. పవన్ కళ్యాణ్ వినండి. చెప్పండి. మీరు ఎందుకు వినాలి కదా. మీరు చెప్పండి. ప్రశ్న మాకు అర్థమైంది, మీరు ఏ ప్రశ్న అడుగుతారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఇష్టం కదా ఎక్కడ ఉంటారండి, చంద్రబాబు నాయుడు గారు ఇష్టం కదా ఎక్కడ ఉంటారండి. మేము ఇల్లు ఇక్కడ కట్టుకుని ఇక్కడ ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఇల్లు కట్టుకోలే ఇక్కడ. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇల్లు కడతాం అన్నాడు. మీరేమో ఇప్పటికీ పారాషూట్లు మీకు ఉన్నటువంటి ప్రజాధనాన్ని వృధా చేసి టిఫిన్ ఏమో మాదాపూర్లో, భోజనమేమో జూబ్లీ హిల్స్ లో, టీ ఏమో ఆంధ్రప్రదేశ్లో తాగి మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ఉన్నావు, చంద్రబాబు నాయుడు. వీళ్ళు 3 పూటలకు 3 ప్రదేశాల్లో తిరిగి ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. మేము మా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం, ప్రజాధనాన్ని వృధా చేయాల. మేము జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత డబ్బులతో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు. బస్సులు బయటలు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసి 2 కిలోమీటర్లకి 3 కిలోమీటర్లకి అసలు ఆ హెలికాప్టర్లు కానీ అసలు అయినటువంటి విమానాలు ప్రజాధనాన్ని వృధా చేయట్లా. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. గతంలో మేము ఎందుకన్నామంటే మేము ఇక్కడుండి ప్రజలకు అందుబాటులో ఉండి మేము పరిపాలించాము, అందుబాటులో ఉండి మేము పోరాటాలు చేస్తూ ఉన్నాము. మీరేదో షూటింగ్కి